తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కేసును సుమోటోగా స్వీకరించి రాష్ట్ర సర్కార్కు, కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు నోటీసులు ఇచ్చింది. శ్రీరెడ్డిపై బ్యాన్ విధిస్తున్నామన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన సీరియస్ అయింది. దీంతో స్పందించిన మా సభ్యులు ఆమెపై ఎలాంటి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ నటి శ్రీరెడ్డి ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. కాస్టింగ్ కౌచ్, అవకాశాలు ఇచ్చేందుకు వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శులను ఆదేశించింది. పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశ్నించింది ఎన్హెచ్ఆర్సీ. లైంగిక వేధింపులు ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి చర్య తీసుకున్నారనే అంశాలపై సరైన యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. ఇంతవరకు క్యాష్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించింది ఎన్హెచ్ఆర్సీ. శ్రీరెడ్డిపై బ్యాన్ విధిస్తున్నామనటాన్ని కూడా తప్పుబట్టింది. ఎన్హెచ్ఆర్సీ స్పందించడంతో మీడియా ముందుకు వచ్చారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. శ్రీరెడ్డి తీరుతో బాధపడ్డామని, అంతేకాని ఆమెపై ఎలాంటి బ్యాన్ లేదన్నారు. అసోసియేషన్లోని 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటిస్తారన్నారు. ఇండస్ట్రీలో సెక్షువల్ హరాస్మెంట్ పై అన్ని వర్గాల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి చిన్న తప్పు చేసింది కదా అని చెప్పి మేము పగలబెట్టుకోమండి. ఎందుకంటే ఆ క్షణంలో శ్రీరెడ్డి గారు చేసిన దానికి మేము మనస్తాపం చెందాము. అయ్యో, మా ఆర్టిస్ట్ ఇలా చేసినట్టు బాధపడటం అన్నది నిజం. మా పెద్దలు ఈరోజు మార్నింగ్ మమ్మల్ని పిలిచి ఏదైతే మీరు డిసిషన్ తీసుకున్నారో 900 మందిని యాక్ట్ చేయకూడదని పునఃపరిశీలించి ఆ అమ్మాయితో యాక్ట్ చేయండి అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ క్షణం నుంచి మా 900 మంది ఆ అమ్మాయితో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే అమ్మాయిని కూడా కాన్సన్ట్రేషను ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టమని, మంచి పేరు తెచ్చుకోమని, దానికి ఏ సహాయం కావాల్సింది ఇంతకుముందు కూడా చెప్పాను నా దగ్గరికి వచ్చినప్పుడు. విషయం శివాజీ గారు ఎమోషనల్గా నేను మాట్లాడాను బాధతో అని చెప్పారు. దానికి పరిష్కారం కూడా అయిపోయింది. దయచేసి దీన్ని లెట్ us not deviate and drag the issue because this is a serious press meet where the industry has formed a committee. ఛాంబర్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి కమిటీని వేద్దాం అనుకున్నారు. అదే కదా వాళ్ళు అడిగింది. ఉమెన్స్ ఆర్గనైజేషన్ అన్నారు ఇందాక మీరు. ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా అడిగింది ఇదే, ఆ కమిటీ వేయాలని. ఆ కమిటీ వేస్తున్నారు. క్యాష్ కమిటీ ఏదో అంటారు దాన్ని, రిడ్రెసల్ కమిటీ సంథింగ్. శ్రీరెడ్డి ఇష్యూ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్హెచ్ఆర్సీ స్పందించడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కదలిక మొదలైంది.